హలో ఫ్రెండ్స్, నేనైతే యూట్యూబ్ ఛానల్ కోసం ఒక మైక్ అయితే పర్చేజ్ చేశాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు వూక్ వైర్లెస్ డ్యువెల్ ఛానల్ మైక్రోఫోన్ అండి. ఇది వచ్చేసి యూట్యూబ్లో మన షార్ట్స్ వీడియోస్ కానీ ఫుల్ వీడియోస్ కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కోసం, అండ్ ఇద్దరం కలిసి సంభాషణ జరుపుతున్నప్పుడు ఒక మంచి వాయిస్ రావడం కోసం అనేది నేను చాలా వరకు సెర్చ్ చేసి తక్కువ బడ్జెట్లో, అంటే అండర్ 3000లో అయితే ఇదైతే ఆఫర్లో పర్చేజ్ చేయడం జరిగింది. ఇదివరకు అయితే బోయా నుంచి చిన్న మైక్ అయితే యూజ్ చేసేవాడిని. ఫస్ట్ టైం ఇన్ని డబ్బులు పెట్టి అయితే ఒక మైక్ అయితే కొన్నాను. ప్రజెంట్ వస్తుంది అయితే వాయిస్ ఓవర్ అయితే దీని నుంచే ఇస్తున్నాను, ఈ కొత్త మైక్ నుండే. అసలు నేను దీన్ని పర్చేజ్ చేయడానికి కారణం ఏంటి, దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి అయితే ఒకసారి అయితే నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మనకు అమెజాన్లో రేటింగ్ లేకపోయినా కానీ దీని ఫీచర్స్ అయితే బాగున్నాయి. ఒకసారి ఎలా ఉందో యూజ్ చేసి బాగుంటే ఉంచుదాం, లేకపోతే రిటర్న్ పెట్టవచ్చులే అని చెప్పేసి ఒక విధంగా మా ఫ్రెండ్ దగ్గర అయితే డబ్బులు తీసుకొని అయితే పర్చేజ్ చేశాను. ఇది చూసినట్లయితే దానిలో ఉన్న ఫ్యూచర్లో తగ్గ పరంగా చాలా మంచిగా వర్క్ అవుతుందని అయితే నాకు అనిపించింది, అన్ని రకాలుగా చెక్ చేసుకున్న తర్వాత. అంటే దీంట్లో వచ్చిన కంటెంట్స్ కూడా మంచి సాలిడ్గా ఉన్నాయి, మంచి క్వాలిటీగా ఉన్నాయి. నాకైతే బాగా నచ్చింది. దీంట్లో వచ్చేసి మనకు ఏఎన్సి ఉన్నది అండ్ ప్లస్ ఈఎన్సి ఉందండి. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ ఎలక్ట్రికల్ నాయిస్ క్యాన్సిలేషన్ రెండు ఉన్నాయి. ఈ రెండు ఆన్ చేసుకోవడానికి మనకు సపరేటు బటన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వేరే వాటితో కంపేర్ చేస్తే మనకైతే వేరే వాటిలో అయితే ఈఎన్సి అండ్ ఏఎన్సి అయితే లేవు. విత్ ఏఐ నాయిస్ క్యాన్సిలేషన్తో అయితే ఏమీ లేవు. అండ్ ఇది వచ్చేసి మనకు ఐఫోన్ అండ్ ఆండ్రాయిడ్ ఫోన్కు అండ్ మళ్ళీ ఇతర వాటికి సపోర్ట్ చేస్తుంది. మళ్ళీ అంతేకాకుండా ఇది వచ్చేసి మనకు దీంట్లో అన్నిటికీ సపోర్ట్ చేసే విధంగా దానికి సంబంధించిన కేబుల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. దీని మైక్ పైన పెట్టడానికి రెండు మెత్తలు లాగా ఉన్నాయి అవి, అంటే అవి నాయిస్ క్యాన్సిలేషన్ చేసే చిన్న పరుపులు అనుకుంటాను. అలాగే మనకు టైప్ సి నుంచి మన ఐఫోన్కు పెట్టే కేబుల్ ఒకటి ఇచ్చారు, అండ్ 3.5 to 3.5 ఇచ్చారు. సి టైప్ టు సి టైపు ఒక కేబుల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మళ్ళీ 3.5 కేబుల్ ఇంకోటి ఇచ్చారు. ఇది ఛార్జ్ పెట్టడానికి అనుకుంటాను. టైప్ ఏ నుంచి టైప్ సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేశాడు. ఇన్ని రకాల కేబుల్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. అలాగే మనకు బాక్స్ చూసుకుంటే సాలిడ్గా ఉండండి. ఇదైతే చాలా పెద్ద బాక్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. దాన్ని చూడగానే క్యారీ చేయడానికి అయితే నేను చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఆ బ్యాటరీ అనేది మనం చూసిన తర్వాత దాని బ్యాటరీ పేకప్ అనేది మనకు అప్ టు 30 అవర్స్ వరకు వస్తుంది. దానికోసం ఇంత పెద్దదాన్ని అయితే మనం ఈజీగా క్యారీ చేయొచ్చు అని అయితే నాకైతే అనిపించింది. మనకు వచ్చేసి ఇది ఒక మైక్ వచ్చేసి మనకు మినిమం 8 అవర్స్ అయితే వర్క్ అవుతుందంట. అలాగే ఛార్జింగ్ టైం వచ్చేసి దీనికి 2 అవర్స్ పెడితే సరిపోతుంది. 30 అవర్స్ వరకు మనకు అనేది దా మన ఏది బాక్స్తో పాటుగా మనకు ఛార్జింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు మోనో అండ్ స్టీరియో రెండిటికి యూజ్ అవుతుంది. దీని విడ్త్ మనం ఎంత దూరం నుంచి మాట్లాడుకోవచ్చు అంటే 164 ఫీట్స్ అండి. అంటే 50 మీటర్ల వరకు మనం దీన్ని ట్రైపాడ్ మీద ట్రాక్ చేసి మనమైతే మాట్లాడుకున్న దాన్ని చాలా యాక్యురేట్గా అయితే రికార్డ్ చేస్తుంది. అలాగే ఇది చూసినట్లయితే మనకు కాలర్ పెట్టుకోవడానికి, కాలర్కు స్టిక్ చేసుకోవడానికి దీనికే మనకు సైడ్కి అయితే ఒక పిన్ లాంటిది ఇచ్చారు. అంతేకాకుండా మనం ఇంకా ఎక్స్ట్రాగా పెట్టుకోవడానికి 3.5 జాక్ ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మనం ఛార్జింగ్ పిన్ కనెక్ట్ చేయడానికి సి టైప్ పోర్ట్లు ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మనం ఈఎన్సీతో ఉన్నామా లేకపోతే ఏఎన్సీతో ఉన్నామా అని చూపించడానికి పైన ఇండికేటర్లు సపరేట్ ఇవ్వడం జరిగింది. మనము దీన్ని వేరే మొబైల్ కనెక్ట్ చేసేదాన్ని, అంటే అడాప్టర్ని దాన్ని ఇండివిజువల్గా గుర్తుపట్టడానికి మనకు ఒక రకంగా ఉంది. ఒకసారి అయితే ఆన్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. అది మీకు లైట్స్ అయితే ఏ విధంగా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్.